అందుకని అయ్యగారు ఎస్పీ ఎస్పీ గారు వస్తున్నారు. ఎవరు? ఏఎస్పీ రాఘవ రాఘవ. పాత రాఘవేలే. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తెలియదండి, ఇదిగో వచ్చేస్తున్నారు. రానిరా, చూడు అంతే కదా. లేదండి, చెప్దామని. నమస్కారం, వెళ్ళండి. నా పేరు రాఘవ. తెలుసు, ఎస్పీ. 20 ఏళ్లకు పూర్వం మీరు నాకు తెలుసు. రండి, పర్వాలేదు రండి. నా దగ్గర సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ లేవు. ఈ ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు వారెంట్తో రారు. ఇంట్లో మీరేం సోదా చేయాలో ఇన్స్పెక్ట్ చేసుకోవాలో నిరభ్యంతరంగా చేసుకోండి. రైట్. నేను పోలీస్ అధికారిగా రాలేదు, వీర్ నాయుడు గారి సహాయం కోరొచ్చాను. కూర్చోండి. మీరు పైన కూర్చోండి, ఇది నాకు అలవాటు. మీతో రహస్యంగా ఒక విషయం మాట్లాడాలి. రైట్. చెప్పండి. నా కూతురికి వచ్చే వారం పెళ్లి. తెలుసు, శుభం. కానీ ఇది ఇప్పుడు జరగదు. తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది. అయ్యో. దారి తెన్ను తెలియకుండా మంచాన పడింది. అసలు ఏం జరిగింది? నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురివి, ధైర్య సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను. రాత్రి పగలు చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను. నిన్న రాత్రి బజారుకి వెళ్ళింది డ్రెస్సులు కొనుక్కోవాలని. చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది. 4 అబ్బాయి, పెద్దింటి వాళ్ళు బట్ట బయలుగా నా కూతుర్ని. దేవుడా, ఏమిటి సార్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది. వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మొక్కలు ఎలా కొట్టకపోయారా దొంగ వెతవల్ని? ఎవరో కనిపెట్టాను, కానీ కొట్టలేకపోయాను, జైల్లోనూ వేయలేకపోయాను. మంత్రుల కొడుకులు, మంత్రుల కొడుకులు, నీచమైన మంత్రుల కొడుకులు. మరి ఇంకెవరైనా అయ్యుంటే కండ కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్లు తెలియకుండా చేసుండేవాడిని. ఐజీతో కూడా చెప్పాను. దీనికి సాక్షులున్నారా అని అడిగారు. లేరు. మీకు ఆస్తిపాస్తులున్నాయా అని అడిగారు. అవి లేవు. వాళ్లకు చాలా ధనబలం ఉంది, అధికారం ఉంది. ఈ కేసును కామాప్ చేస్తారో అందుకే నోరు మూసుకో అన్నారు. నోరు మూసుకోలేను. నా కూతురే, నేను ఎలా భరించగలను? నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది. అందుకే నా స్థానాన్ని మరిచి ఇప్పుడు మీ సహాయం కోరొచ్చాను. మీ బాధ నాకు అర్థమైంది. బాధ మాత్రమే కాదు నాయుడు గారు, ఆ దుర్మార్గుడు. నేను ఆడపిల్ల తండ్రిని, నేను చూసుకుంటాను. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, బయలుదేరండి. నేను చూసుకుంటాను. నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. మీరు కొట్టించిన కుర్రాడు బతికే ఉన్నాడు, కానీ అతని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది. జీవితాంతం అతను మంచం మీద పడి ఉండాలి. మీకు తృప్తే కదా? రాధ మమ్మల్ని చూసింది. మిమ్మల్ని మాత్రమే చూడలేదు, మీ పశుత్వాన్ని, రాక్షసత్వాన్ని కళ్ళారా చూశాను. ఒక అమాయకుణ్ణి నడి రోడ్లో. చూడమ్మా, వాడు తప్పు చేశాడు, అనుభవించాడు. తప్పని నిర్ణయించడానికి మీరెవరు? మీకేమిటి అధికారం? రాధమ్మా, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 1
నాన్న ఒక్క విషయం చెప్పు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? దేవుణ్ణనా? అసలు నువ్వెవరు నాన్న ఏది తప్పో ఏది ఒప్పో చూసి శిక్షించడానికి? ఎందుకు ఎందుకు చేయించావు ఈ దారుణం? మాట ఇచ్చానమ్మా. ఎవరికి? నాలాంటి ఓ తండ్రికి. పర్వాలేదే, ఇలా నువ్వు దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు కదూ? వాడు తప్పు చేశాడమ్మా, పెద్ద తప్పు. కావచ్చు, అతను ఎటువంటి తప్పైనా చేసుండొచ్చు. శిక్షించడానికి నువ్వెవరు? తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసు ఉంది, శిక్షించడానికి కోర్టు ఉంది. వాళ్ళు చూసుకుంటారు కదా, నీకెందుకు నాన్న ఇది? నువ్వు చదువుకున్న దానివి, కష్టం తెలియకుండా పెరిగావు, మాట్లాడుతున్నావు. మేమలా కాదే, తిండికి అల్లాడాం. 4 డబ్బులు సంపాదించడానికి చావాలి, సంపాదించిన ఇంటికి తీసుకెళ్లేలోగా రక్తాలు కారాలి. ఒక్కరోజైనా రాత్రి దాకా ప్రాణాలతో ఉంటాం నమ్మకం ఉందా? లేదు. అందుకనే మేము కోర్టులు పోలీసుల గురించి ఆలోచించలేం. తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం, కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం. అందుకని ఇలా చేయించడం న్యాయమా? నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అది మాత్రమే నేను చేస్తాను. మరైతే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా? ఈనాడు చలం ఈ అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది, ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తోంది. నిన్న పుట్టిన తల్లి నేను చేయి చేసుకుంటున్నా. చెప్పండి, నిన్న కాక మొన్న కళ్ళు తెలిసింది చేయి చేసుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చి చేయి చేసుకున్నా? మన నుంచే. ఊరుకున్నా. రాదమ్మా, ఎందుకు నాన్న, ఎందుకు నాన్న నన్ను కొట్టావు? ఎందుకు కొట్టావు చెప్పు, ఎందుకు నన్ను కొట్టావు? కాదమ్మా, చలమై నువ్వు చేయి చేసు. తప్పనిపించింది, నాకు ఒప్పనిపించింది, నీకు తప్పనిపించిందిగా. నీకు న్యాయం అనిపించింది, ఊరందరికీ అన్యాయం అనిపిస్తోంది. తప్పే, నన్ను క్షమించు. కాదు, నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న, మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు, అదే తప్పు. నన్నేం చేయమంటావు? వద్దు నాన్న, అన్ని వదిలే నాన్న. చస్తానమ్మా, వదిలితే చస్తాను. మరైతే చివరి వరకు నువ్వు ఇలాగే ఉండిపోతావా? ఆపునే ఆపు. ఆపుతాను, కానీ వాళ్ళందరినీ ఆపమను. ఎవరిని? అందరినీ. ఎవరిని? కూలి ఎక్కువ అడిగాడు ఒక యూనియన్ లీడర్. వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపి పక్క రోజు మెడలు వేసుకొని చూస్తున్నాడు చూడు, వాడిని ఆపమను. నేను ఆపుతాను. రేపు చచ్చే ముసలాడు వాడిని జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్యం చెప్పాడు చూడు, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. తాటాకులు తగరక బ్రేకుల గుడిసెల్లో బతికే పేదోళ్ళ మధ్య బుల్డోజర్ నడిపించాడు చూడు ఒక సేట్ వెధవా, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. మీ అమ్మను అర్ధరాత్రి కాల్చి చంపాడు చూడు, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం, మరో మార్గం లేకనా తల్లి? ఆలోచించి చెప్పు, నువ్వు చేసింది తప్పని కనిపించలా? తప్పు కాదమ్మా, నలుగురిని బతికించడానికి ఏం చేసినా అది తప్పు కాదు. నలుగురిని బ్రతికించడానికి ఒకరిని చంపడం తప్పు కాదంటావా? రాధా, నీకు అర్థం కాదమ్మా. నేను అర్థం కాలేదు, అర్థం కాక్కర్లేదు, అర్థం చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. రాధా, నేను చెప్పే మాట తల్లి. అంకుల్, ఆయన వెళ్ళిపోమను, ఆయన నాతో మాట్లాడదని చెప్పు. ఆయన వెళ్ళిపోమను, ప్లీజ్. నేను చెప్తా కదా, నువ్వు వెళ్ళు. నా మాట విను, నువ్వు పో నాయుడు.
వీరనాయుడు గారిని చూడాలి. నాన్నగారు ఒంట్లో బాధని పడుకున్నారు. అత్యవసరంగా వారిని చూడాలి. కూర్చోండి కూర్చోండి. నాన్న నాన్న ఎస్పీ వచ్చారు. రాఘవ్ గారు అర్జెంటుగా చూడాలట. పిలవమంటారా? రండి. నమస్కారం. ఆరోగ్యం బాగాలేదా? చైర్ తీసుకో, కూర్చోండి. సార్, పాండురంగం తెలుసా మీకు? నాన్న అదే మన పాండు. కొన్నాళ్ళు నా దగ్గర పనిచేశాడు. వాణ్ణి మా డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మీకు వ్యతిరేకంగా మీ గురించి అతను సాక్ష్యం చెప్తాడు. అప్రూవర్గా మారిపోతాడు. నాకు సహాయం చేయబోయి మీరు కష్టాలు ఎదుర్కోవడం తలుచుకున్నప్పుడు నేను ఒక పోలీస్ అధికారి. నేను దీన్ని ఆపలేను, ఆపనకూడదు. మీరు ఈ అనర్థాన్ని ఎలా ఆపుతారో నాకు తెలియదు. ఏమిటో నాకు చెప్పాలనిపించింది, అంతే. వెళ్ళొస్తాను. నా కూతురు మీ దయ వల్ల సుఖంగా ఉంది. చల్లమైన పిల్లు. నాన్న చాలా అంకుల్ లేదు నాన్న. హైదరాబాద్లో ఏదో పని చేసుకురమ్మని మీరేగా వారిని పంపించారు. మర్చిపోయారా? ఇది నేను చూసుకుంటానన్నా. ఏ నా మీద నమ్మకం లేదా? సూర్య, ఏ పని ఎలా నాకు తెలుసు. పాండు కోర్టుకు రాకూడదు, వచ్చినా మాట్లాడకూడదు. ఇందులో మన వాళ్ళు జోక్యం చేసుకోరు, బయట వాళ్ళని పెట్టాలి. వాళ్ళకి వివరాలు ఏమీ తెలియకూడదు. అసలు మనకి ఏ విధమైన సంబంధం ఉండకూడదు. నేను చూసుకుంటానన్నా. నాయుడు గారు, రాధా, मैं जो भी कहूँगा, भाई जो भी कहूँगा सच कहूँगा। सच कहूँगा। सच के सिवा और कुछ नहीं कहूँगा। और कुछ नहीं कहूँगा। Come on.